వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం దోశల మీదకి ఆలూ కర్రీ చేసుకుందాం. స్టఫ్ బాగుంటుంది దోశల మీదకి ఆలూ కర్రీ. అన్నీ చేసే కూరల్లా కాకుండా నేను కాస్త వెరైటీ చేస్తున్నా, చూడండి బాగుంటుంది. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిమిరపకాయలు చూసుకొని కాస్త కారం వేయకుండా మొత్తం పచ్చిమిర్చితోటి చేయాలండి కూర. కారం వేయద్దు, బాగుంటుంది కారం వేస్తే. ఇది చూడండి ఆలుగడ్డ ఉడకచ్చి పిసికేసాను. కొయ్యకుండా ఇట్లా నలిపేస్తే చేతులతో బాగుంటుంది, కొయ్యొద్దు. పచ్చిమిర్చి కారం వేయొద్దు, మొత్తం పచ్చిమిర్చి. మీకు ఇట్లా ముక్కలు తగిలితే కారం అనిపిస్తే మిక్సీ వేసేసుకోండి. పేస్ట్ వేస్తే మీకు పిల్లలకు కానీ మీకు కానీ తగలదు. ఇట్లా తినేటోళ్ళు అయితే ఇట్లనే చేసేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత చూడండి పచ్చి బఠానీలు, ఈ దోశల మీదకి కూర దీన్ని వెరైటీ చేస్తున్నా. ఒక్క ఐటమే వెరైటీ, అంత ఏం లేదు, అందరు కామనే. నెక్స్ట్ కరివేపాకు, చిన్న ఆకు కాబట్టి నేను కట్ చేయకుండానే వేసాను. ఉల్లిపాయలు దుండి ఇట్లా పొడవుగా కోసుకోవాలి, సన్నగా పొడవుగా. రెండు ఆలుగడ్డలు వేసాను నేను. 2 ఆలుగడ్డలకు 2 ఉల్లిపాయలు, కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే ఉండాలి. పచ్చి బఠానీలు దొరుకుతాయి కదండి, కాయలు. ఆ కాయలు తెచ్చి ఒలుచుకున్న బఠానీలు ఇవి. మీ దగ్గర పచ్చి బఠానీలు లేకపోతే ఎండుకుంటే రాత్రిపూట నానబెట్టి ఉడికిచ్చి దీంట్లో వేసుకోండి, అప్పుడు బాగుంటాయి. మాకు పచ్చి దొరుకుతాయి కాబట్టి నేను పచ్చివే తెచ్చి వేసేసాను. కాస్త వేగాలి ఇది. చూడండి దీంట్లో స్పెషల్ ఏంటంటే కొద్దిగా పుదీనా ఆకులు, ఒక 5-6 ఆకులు. మంచి స్మెల్ వస్తుంది పుదీనా ఆకులు వేసుకుంటే. మామూలుగా అందరి ఇళ్ళలో పుదీనా ఉంటుంది కదా. వేగినాయి కదా. చూడండి ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా వేస్తే చూడండి ఎంత మంచి వాసన వస్తుందో. మసాలా దోశ వాసన అంటే ఇది. మనకు బయట వాళ్ళు మసాలా దోశ అంటారు కదా, ఇదేలే. పుదీనా ఉన్ను అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తే చాలా బాగుంటుంది. పసుపు, తర్వాత ఆలుగడ్డ ముక్కలు. చూడండి సాల్ట్ సరిపోను, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి సాల్ట్ సరిపోదు. కారం మట్టుకు వేయొద్దండి, కారం వేస్తే ఈ ఎల్లో కలర్ ఉండదు, కారం వేస్తే బాగుండదు. పచ్చిమిర్చి మొత్తం మీకు సరిపోను పచ్చిమిర్చి. చూడండి ఇది సోంపు. ఇది మనం అన్నం తిన్న తర్వాత వేసుకునే సోంపు ఉంటుంది కదా, సోంపు మిక్సీ పెట్టాను. మెయిన్ టేస్ట్ వచ్చేది ఈ సోంపు పౌడర్తో మనకి. అట్లా సోంపు వేస్తే మంచి స్పెషల్ స్మెల్ వస్తుంది అన్నట్టు దోశకి. చూడండి ఇప్పుడు పుదీనా ఉన్న సోంపు వేసేసరికి ఎంత మంచి వాసన వస్తున్నదో కూర. ఇదే స్పెషల్ దీనికి, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, సోంపు పౌడరు. దీంతోనే మంచి టేస్ట్ వస్తుంది కూర మనకి. చూడండి కొత్తిమీర కాస్త ఎక్కువ వేస్తున్నా, బాగుంటుంది కొత్తిమీర కూడా. ఇప్పుడు ఈ మెటీరియల్ మనం దోశకి వేసుకోవచ్చు, చపాతీకి వేసుకోవచ్చు. తర్వాత సమోసాకైతే సోంపు పౌడరు ఇంకా కాస్త ఎక్కువ వేసుకోవాలి. చిన్నగా సిమ్లో పెట్టేసేయండి మంట. కాస్త ఒక 5 మినిట్స్ అయితే చాలా, ఎక్కువ అక్కర్లేదు. ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచి తీసేసుకొని దోశ పోసేసుకుందాం మనం ఇప్పుడు.
చూడండి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ పోసుకుందాం మనం. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో కూర. ఈ దోశలో పెనం పెట్టుకున్నాం కదా, నెయ్యి కాస్త కరగాలి. నేను దోశలు కానీ చపాతీలు కానీ నెయ్యితోటే చేస్తానండి. దోశల పిండి మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా, అందరికీ తెలుసు కదా. దోశల పిండి జీలకర్ర వేసాను. చూడండి ఎంత పెద్ద దోశ పోసాను. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. నెయ్యితో కాలిస్తే దోశ భలే టేస్ట్ ఉంటుందండి అసలు. చూడండి ఇప్పుడు దోశ పోసాం కదా, దీనిపైన కర్రీ వేసుకుందాం. మరీ ఎక్కువ అక్కర్లేదండి, పలసగా పెట్టుకుంటే చాలు. మరి ఎక్కువ ఉన్నా మనం కూర తినలేము అసలు. చూడండి పుదీనా ఈ సోంపు టేస్ట్ ఎంత మంచి వాసన వస్తుందో. చూడండి ఇట్లా పోసేసాను కదా, కరెక్ట్గా హాఫ్ పోసేసాను. చూడండి హోటల్లో పోసిన పెద్ద దోశ పోసాను. ఇప్పుడు కాస్త సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెడితే ఒక 1 minute అట్లా పెట్టేసుకుంటే బాగుంటుంది. చూడండి ఎంత మంచి స్మెల్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి దోశ. ఈ దోశల పిండిలో నేను కాస్త జొన్నలు కూడా వేసాను. జొన్నలు, మినప్పప్పు, బియ్యం, ఒక గుప్పెడు అటుకులు. చూడండి అందుకని మీకు ప్యూర్ వైట్ రాలేదు. జొన్నలు వేసాయి కాబట్టి దోశ పిండి ప్యూర్ వైట్ లేదు. అంతేనండి, ఇది ఆలు దోశ. మీరు ట్రై చేయండి, బాగుంటుంది. స్పెషల్ ఏంటంటే పుదీనా సోంపు పౌడర్, అది అందుకని మంచి టేస్ట్ వస్తుంది. ట్రై చేయండి ఒకసారి. చూడండి ఇట్లా పెనం పెద్దది తీసుకుంటే మనం దోశ కూడా పెద్దగా వస్తుంది. ఒక్క దోశ తింటే సరిపోద్దండి. హోటల్లో ఇస్తాడు చూడు, అట్లా పెద్ద దోశ. ఇట్లా పెద్దగా పోసుకుంటే మనకు చూడ్డానికి బాగా హోటల్ తిన్న ఫీలింగ్ వస్తుంది. పెద్ద దోశ ఒక్కటి తింటే సరిపోద్ది, ఎక్కువ ఊరికే స్టవ్ దగ్గర నిలబడకుండా. చూడండి ఇట్లా పోసేసుకుంటే ఎంత యమ్మీగా ఉంటుందంటే హోటల్లో తిన్న ఫీలింగ్ వస్తుంది మీకు ఈ పెద్ద దోశతోటి. ఇది స్క్వేర్ది పెనము.